అమ్మయ్యా, సామాను మొత్తం దింపేసినాను. వాడు డబ్బులు ఇస్తేనే మొత్తం సామాన్ అంతా వచ్చేది, లేకుంటే ఇచ్చేదే లేదు. లేదా అన్ని కుదిరికేసేసి నా డబ్బులు నేను తెప్పించుకుంటా. అమ్మయ్యా, కొంచెం మనసు ప్రశాంతంగా ఉందా ఇప్పుడు? ఏమయ్యా వచ్చినావు? ఏమ్మా, నేను లేనప్పుడు చూసి తాళం పలగొట్టి అన్ని సామాన్లు తెచ్చుకునేదా? రెండు నెలలు ఇవ్వకపోతే బాడిగా తెచ్చేసుకునేదేనా? అట్లా 2 నెలలు అయిందా? మరి చూడు, 6 నెలలు నువ్వు కట్టక. 6 నెలల? 6 నెలలు తెలుసు నువ్వు కట్టక. నాకు డబ్బులు నీకు కడుతూనే ఉండవు. ఏడ కడుతున్నావు నువ్వు? దేవుడా, ఏదో నువ్వు చేస్తున్నట్టు. ఏం చేయట్లేదు, నేను న్యాయంగా మారుతున్నాను. చుట్టుపక్కల చెప్తారు. అమ్మో, ఇది నాదే ఉన్నట్టుంది. బెడ్ పరుపు బెడ్ అని నీవే పట్టమచ్చ. అయ్యో దేవుడా, ఇది నాది సోఫా సెట్. అయ్యో దేవుడా, ఇది వీల్ చైర్. మై గాడ్, ఇది టీవీ ₹1,00,000 ఏమి కింద పడేసినావు? అయితే ఏమి డబ్బులు ఇచ్చేసి తీసుకోపో. బాగుండవు. టైం ఇచ్చేస్తే సరిపోతుంది. సుందరం, ఏం సమాచారం? ఏడు సమాచారం. నమస్తే నమస్తే. 2 నెలలు బాడయ్యి దానికి ఈమె. ఏం మేడం, రాత్రి మెసేజ్ పెట్టినవన్నీ సెకండ్ హ్యాండ్ అన్ని టీవీలు అంట, ఫ్రిడ్జ్లు అంట, పరుపులు అంట, మంచాలంట సుందరమే. నావే 2 నెలలది నేను రెంట్ కట్టకపోతే మొత్తం లాగ్ పగలకొట్టి నేను లేని సమయంలో సామాన్లను ఎత్తుకొచ్చుకుంది. మళ్ళీ ఏంది మళ్ళీ నువ్వు అంతే కదప్పా. చూడాలి, నీ చదువు వస్తుంది కదా. వస్తుంది రాదని అది కాదు, సుందరమే కదా. సుందరం పోయిన నెల కట్టినాడు, 2వ నెల కట్టినాడు, 6 నెలలు లేదు. చూడు సంతకం సహా చూడు. నేను అమెరికాలో ఉన్నవాడిని సంతకం సంతకం అంటుంది ఆమె. నేను అమెరికాలో ఉన్నవాడిని. అవును, ఏం చేస్తుంటే పరా ఆడనా అప్పడాలంతుంటి. ఏం ఈడ పోవా? అమెరికన్ అల్లంపురా. యాడికి అలంపూరికా? అమెరికనా అమలాపురం అనుకుంటున్నావు? ఏం నీకు అంత కర్మ అమెరికా పోయి ఇండియా కర్నూలు పెట్టుకొని? అంటే కర్నూలులో అప్పడాలు అమ్మడపోవడం లేదు. ఏమి అది ఎవరు తీసుకోవడం లేదు. తీసుకుంటాడు తింగరాయలు ఏం పర్లేదు. వాట్ ఇస్ దిస్? కాదప్పా, దిస్ ఇస్ అప్పడం. ఎంత సంపాదించిన? లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే సంపాదించినప్పుడు ఆ రెంట్ అంటే కట్టలేదప్పా. డాలర్స్ తెచ్చా కదా, డాలర్స్ ఇచ్చేయి, చేంజ్ చేసుకొని ఇండియా మనీ ఇస్తా. మేడం అవన్నీ మీ పంచాయతీ ఏమో నాకు తెలియదు. మా బంధువులు కంటే చెప్పేసినాను మేడం. వాట్సాప్ లో డబ్బులు కట్టు, సామాన్ మేడం. నాకు టీవీ, కొంచెము కూలర్, టైం ఏంటి లేదు, ఇంకా అయిపోయింది, ఎత్తిపోయింది వ్యవహారము. వాట్సాప్ లో నాకైతే కొడతానే ఫోన్లు. నీకేమైనా కావాలంటే ఇప్పుడే తీసుకోపా. నేను తీసుకోవడం నా సామాన్ని. ఇవి కూడా నీవేనా? మరి మంచం నీవే, అది సోఫా ఇది కాదు, ఇవన్నీ నావే. అన్ని నీవేనా? అన్ని బాగా టీవీలు. పాపము కడతాడులే, ఏమంతా అన్యాయమో. నా డబ్బులు ఇచ్చేసేమను, నాకు సామాను రెంట్ మొత్తం అన్ని ఇప్పేసి అన్ని ఇచ్చేసేమను. వద్దంటాడు నేను. సుందరం గారు పని చేయండి. చెప్పండి, ఎంత ఇవ్వాలి మేడం? ₹1,00,000. ₹1,00,000 నాకు ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ కి ఎందుకు ఇస్తాము? ట్రాన్స్పోర్ట్ అంటే పైనుంచి కిందికి దింపడమే కాబట్టి పని మనుషులను పెట్టి దింపించిన సామాన్ అంతా నేను. వాళ్ళ కూలి వద్దా? నేను చెప్తారా సామాన్? నువ్వు ₹1,00,000 చూసుకోవాలా మేడం? నాకు అవన్నీ తెలియదు, నువ్వు అందుకే నేను నింపుకొచ్చుకున్నా. పని చేసి సుందరం గారు చెప్పండి, ₹1,00,000 ఇస్తాను. నాకు సామాన్లు నాకు కావాలి సామాన్ ఒక 5,000 అంతే. మీకు నేను $1,000 ఇస్తా. 1000 అంటే ఎన్ని అవుతాయి? ₹1,00,000 అవుతాయి. ఏం తిప్పన్నా? నేనేమన్నా బంధువే? నువ్వు నాకు కాదు. క్లాస్మేట్ వే? కాదు. చిన్న కొడుకువే? అవును. మామ కొడుకువే? కాదు. మళ్ళీ ఎట్లా ఇస్తున్నప్పుడు నీకు ఇస్తామా? ఏదో వడ్డీ ఆశతో ఇస్తాము. అవ్వ ఇప్పుడు $1,000 తక్కువ అవుతుంది ఏమన్నా? నీకు ₹1,000 నీకు ఎక్స్ట్రా అంతే. $1,000 అంటే $1,000. $1,000 అంటే లక్ష. ఏది $95,000 వస్తుందా? అంతే. ₹95, ₹92 ఉంది డాలర్. నాకు కూడా తెలుసు. గూగుల్ కొట్టాము, ఫోన్ లో 50 ఎక్కువ కొట్టాం, మిక్సీలో కొట్టినాం. మరి ఏమంటారు? నీకు ఇప్పుడు అర్జెంట్ సామాన్లు ఎన్ని ఎంత పడి అన్ని? 5 లక్షలు మేడం. 5 లక్షలు అంట. ₹1,00,000 ఇస్తానంటే ఒక 10,000 ఇస్తా. చెప్పు, ఎన్ని రోజులు ఇస్తావు? 2 days only. I will request you. నాకు ఈ డాలర్లు ఎవరు తీసుకోవడం నోట్లే. Yes, I will exchange చేసి I will give you Indian money. Okay. అమెరికా పోయి ఇంగ్లీష్. Yes, I'm back to English. English. No, but English. I am original. English. I taught మాట్లాడే అప్పలారం. Yeah. What is this? This is a appadam. అప్పడం పెట్టినావు? అప్పడం. ఈడప్పడమే, ఆడప్పడమే. ఇండియా అప్పడం పెట్టాడు. ఏమన్నా పేరు ఆడ ఏమన్నా లేదు. ఇండియన్ అప్పడం.
సుందరం అప్పడ బా, సుందరం అప్పడం. ఈ పేరు కూడా ఎందుకు ఇస్తావు మేడం నువ్వు? టైటిల్ ఎందుకు ఇస్తావు నువ్వు? అవును, నువ్వు ఓనర్ లెక్క ఉండు. నేను యూట్యూబ్ లో చూస్తే అప్పడాలు ఏం అప్పడాలు పని చూస్తే YouTube లో చూసావా? Thank you, madam. అప్పడాలని ఏమన్నా డబ్బులు కట్టు పని చేయి, నీకు డాలర్లు నాకు ఇచ్చేసి నీకు ₹1,00,000 ఇస్తాను. చూసుకో జాగ్రత్త, మోసపోయి వాయంత అమెరికా డాలర్స్ అంటే ఎక్కువ మేడం. అసలు డాలర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకో. ఊరు నీది కూడా. బ్యాంక్ కి ముందే చూసుకొని చెక్ చేసుకో. ఒకసారి డాలర్లు చూపి. ఈ డాలర్లు యాడ్ వరకు ఉన్నాయి? లోపల పెట్టాను చెప్తాడు. ఇప్పుడు ఫోన్ ఒక 10 నిమిషాలు మా బంధువులు వచ్చినారు మేడం. నువ్వు వాట్సాప్ లో పెట్టినాము, మిక్సీ కావాలన్నారు. అదేదో కూల్ వాటర్ కూలింగ్ ఇది, అది ఒకటి తీసుకుని ఇప్పుడే వస్తాను. ఫ్రిడ్జ్ కూడా వేసుకొచ్చుకున్నావా? ఇట్లా ఉన్నారు కదండి మీరు. డబ్బులు కట్టు తీసుకపో. ఆ ఫ్రిడ్జ్ లో ఏం వాళ్ళకి ఏంటికి వెళ్ళాం మేడం, నిన్న తీసుకుంటాలే. తీసుకుంటారా? కొత్తగా ఉన్నాయి కదా. అన్ని కొత్తవి బాగా ఉండే అన్ని సీలు. మళ్ళీ కొనుక్కోలేము. ఇది అమెరికన్ తెచ్చుకున్నానండి. నువ్వు ఎక్కడ తెచ్చుకోపో, సెకండ్ హ్యాండ్. ఈ రోజు పూజ చేస్తే రేపు అమ్ముతుంది సెకండ్ అది. నువ్వు డాలర్లు చూపించమని నేను ₹1,00,000 పాడేస్తానికి. ఫోన్ లో చూస్తావా? సెల్లులు ఉన్నాడు, దీనిలో చూడాలి. మళ్ళీ సెల్లులు ఉన్నాడు డాలర్లు. డాలర్లు సెల్లులో ఉంటాయి మేడం. అవి చూద్దాం ఎన్ని వేలు ఉన్నాయో. బాగా సంపాదించిన కొత్త కూడా పడింది. ఆడ తిని పనుకుంటాడు ఆర్ఎస్ మంది ఆడ ఎక్కువలే మేడం. బీచ్లో పడుకుంటుంటారు తాగి అన్ని పుక్కొని. ఇదప్ప చూపేప జల్లి టైం జస్ట్ ఇదిగో, మీరు నమ్ముతారు లేదు, డాలర్ చూడు తిరుగుతున్నాయి. $63,000 68,000 అంటే నాకు డాలర్లు. వెయ్యి అంటే కూడా 50,000 53,000 ఉంటాయి కదా మరి. మేడం నమ్మాల కొన్ని మనము. 53,000 63,000 ఉన్నాయి. 68,000 ఉన్నాయి. 1000 నాకు ఇస్తాడు, 53,000 ఉంటాయి ఇంకా మనిషి దగ్గర. సరేలే మేడం, ఏం పా నేను చూపించినావు. ఓకే డన్. వచ్చేయి, నువ్వు నీకు ₹1,00,000 ఇస్తాను. నాకు ఒక $10 ట్రాన్స్ఫర్ చేసుకునేవు ఇక్కడ. అలాంటి అలవాటు లేదండి. సుందరము ఒక $10 లెస్ట్ ఇవ్వాలి చూడు. సరే, నువ్వు నాకు మళ్ళీ నాకు ఇది ఎవరు తెలుదు. నేను ఇస్తా అంటున్నా కదా. నాకు నోట్లో మార్చి ఇవ్వాల. USDT NRI లో మార్చి ఇవ్వాలి. వద్దుతున్నారా? వద్దుతున్నా. అదే టైం ఉంది. నువ్వు కూడా అమెరికాలో ఉంటున్నామా? అట్లనే కాదు, మా పిల్లోడు ఉండే యూట్యూబ్ లో చూస్తుంటే డాలర్ల గురించి. మీరంతా చాలా ఫాస్ట్ ఉన్నారే. ఫాస్ట్ మేము ఏమనుకున్నా మరి మాత్రం నేను నాలెడ్జ్ లేకపోతే నాకేట ఏమైనా డౌట్ ఉండే చూస్తే క్లియర్ అయితే. నేనంటే నాకు తెలుసు. నమ్మచ్చు. డాలర్లే కదా అవి డ్రై అయితే సుందరం గారు. నువ్వు ఇచ్చేది కాదు, నేను ఇవ్వాలి నీకు మేడం. పాప అతనికి ఇచ్చేసేలే మేడం. నాకు డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? నాకు సామాను కావాలి. ఇల్లు కూడా కాల్ చేసేయాలి నాకే. లేదా ఇల్లు మీరు కాల్ చేస్తే నేను వచ్చి కూర్చుంటా. అంతేలే. నా ఇంట్లో నేను కాల్ చేయడం ఏంది తిక్కలడు? ఏం మంచిది నాకు ఇదంతా మెటీరియల్ దొరికినారు నా పనానికి అంతా. సర్లే మేడం, నేనైతే బాగాలేకుండా ఈ రోజు బాగుంది. నేను ఎట్లా ₹1,00,000 ఇస్తున్నాడు, నేను అంతలో సామాన్లు నేను వేసుకొని పోతా. మేడం ఏం లేదు, బయట అడ్జస్ట్మెంట్ కాలేదు చెప్తే సుందరం అవునా మేడం. చీట్ వేసింది కదా ₹1,00,000. అవునవును. ₹1,00,000 అతనికి ఇచ్చేసి ఓకే ఓకే కట్టేస్తాడు, తీసుకోపోపా. నా సామాన్లు నేను వేసుకోపోతా. కానీ నాకు మాత్రము $1010 ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తా. నువ్వైతే నాకు సంతకం పెట్టి పెడతానమ్మా. చీటీలో నాకు ₹1,00,000 చెల్లైనాయి నాకు రాసి. సరేలే, నువ్వు నాకు రాసి ఇచ్చావు అనుకో, పెన్ను లేకపోతే రేపు పెడతలే. లేదు ఎప్పుడు చెల్లుగాలబ్బా నాకు వద్దబ్బో, నేను నమ్మనికి లేదు నాకు. నేను ఏదో దీని మీద నేను ₹1-2 చేసుకుని నా పిల్లలను బతికించుకుంటానేనా? అమెరికా ఫోన్లే చూడు శేఖర్ జాగ్రత్త. అదే చూడు బుకింగ్ కాలేదులే, ట్రైన్ లో పోలే కదా. నీకు ₹1,00,000 అందులో రాసినాడు అమెరికాకి. ఎప్పుడు పోయేదప్పా? నాకు ఇచ్చినాక పోతాను. అది జాగ్రత్త. మేడం తెలిసిపోయిందా? సైన్ చేసేసినాను. నీకు ₹1,00,000 చెల్లైన చూడు, 50,000 ఉంటాయి నీ సిటీలో. ఎప్పుడు వేసుకున్నావు? అమ్మయ్యా 2 days లో. సర్లే మేడం, రాపా. ఫోన్ పే చేసానా? చెయ్యి. ఫోన్ పే చేసేమ్మా. ఫోన్ పే చేస్తాను నీకు, నేను ఫోన్ పే చేస్తాను. నువ్వు నాకు రేపు పొద్దున మంచి రోజు అంటున్నావు కదా, రేపు అయిపోతున్నా కదా. మరి ఈ రోజు మంచి రోజు కాదు, సెంటిమెంట్ ఉంటుంది సుందరంకి. పూజలు చేస్తాడు సుందరం.
అందుకే పూజారి లెక్కనే ఉన్నాడు పూజారి అయింది, గణపతి అయినాడు. శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ఏం ఏసే మాకు ఏటు లేదు లేదు లేదు. నువ్వు మంత్రాలు చేస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఏకదంతాయ విద్మహి వక్రతుండాయ ధీమహి తన్నో దంతో ప్రచోదయాత్. నాకు టెన్షన్ డబ్బులు నాకు నీకేం వచ్చినాయి. టెన్షన్ లేదప్పా. నో టెన్షన్. ఇప్పుడు వస్తాయి నా సామాన్లు నాకు. అట్లంటావా? సరే సరే కొట్టింది చూడప్పా. పోయిన ఓకే ఓకే వచ్చిన పొద్దున కల్లా నువ్వు మళ్ళీ అమౌంట్ తెచ్చాలి నాకు. ఓకే ఓకే. వస్తా మేడం. మంచిది మంచిది మంచిది. పంపేయండి, ఆటో పంపిస్తా. రేపు పొద్దున్న రమ్మాను. ఏం మేడం వచ్చిందా సుందరం ఏమన్నా? సుందరం ఏం రాలేదు. ఏం $10 ఎక్స్ట్రా అంటే అది ఒక సంవత్సరం పెట్టుకున్నానంటే నేను డబుల్ అవుతాయి నాకు. ఏం మేడం? డబ్బులు వేలే నాకు సుందరం ఈరోజు వేస్తా అని చెప్పా కదా. కాదు మేడం, 12 అవుతుంది ఇంకా రాలేదా? ఇంకా రావడానికి అందుకే నిన్ను అడుగుతున్నా. ఏం మేడం ₹1,00,000 పోయినట్టేనా ఇట్లా? ఏమో నాకు పొద్దున ఫోన్ చేస్తా ఇస్తారా మేడం అన్నాడా. ఇంతవరకు నాకు వేరేసుడు ఫోన్ కూడా ఎత్తుకున్నాడు మేడం. ముంచనా ఏమన్నా కంపెనీ ఒకసారి నువ్వు ఫోన్ చేయి. చేస్తా ఉంటాయితే. ఎంత పని చేసా మనిషి? ₹1,00,000 నేను ఏదో ఆశ పెట్టుకొని ఇస్తున్నా. ఈ నంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట. అమెరికా పోయినాడు ఇంకా. ఏం అమెరికా పోయినా లంపూర్ పోయినాడో ఏమో తెలుస్తుంది. నువ్వే డాలర్లు లేడంటే ఇంట్లో ఎట్ట పోయినాడా మరి ఏం కథ తెల్లదబ్బా. ఏమనుకోకపోతే మాట అంట. ఏంది? ఏం లేదు, ఆ ₹1,00,000 ఎట్లా మేడం? నాకు అవన్నీ తెలియదు. నీకేం చెప్పినా అందుకే అమ్మా మీరు నకరాలు చేస్తారని తెలుసు. సంతకం పెట్టినావా అయిపోయింది, నాకు సంబంధం లేదు. ఆయన నువ్వు చూసుకో. మేడం నీకు అమెరికా తెలుసు కదా? నాకు అమెరికాలు తెలియదు, తొక్క తెలియదు. నాకు చెప్తే కదా మేడం, ఏదో ఒక చూసిన ఫీల్డ్ కోసం తెలుసు అంతే. అలా కాదు, ఏదో ఎప్పుడో యూట్యూబ్ లో చూసింటే అదే విధానం నాకేం తెలుసు. నటించినావా? నాశనం చేసినావు కదా మేడం ₹1,00,000 నాది. లేదయ్యా, ఎప్పుడో యూట్యూబ్ లో చూసింటి అదే ఇది అనుకో, నాకేం తెలుసు. మేడం అట్లా నాకు చెప్పింటే చరిచిరా డబ్బు డాలర్లు వస్తాయి, అవి వస్తాయి, నాకు ఎక్స్ట్రా ఇవ్వాలని నువ్వు ఆశపడినావు. నన్నేం చేయమంటావు? అట్లయితే ₹1,00,000 పోయినట్లేనా? మరి అంతే, 4 లక్షలు నాకు వచ్చేసినాయి. ఎట్లానే సుందరం మాత్రం విడిచిపెట్టాను. అమెరికా కాదు కదా, ఆస్ట్రేలియా పోయినా విడిచిపెట్టాను. అమెరికా పోయినాడా అల్లంపూర్ పోయినాడా చూసుకో. ఫస్ట్ నేను అల్లంపూర్ పోయి చూడాలి. ఫస్ట్ అల్లంపూర్ సరేలే మేడం, పోయేస్తా. జాగ్రత్త. ఒక్కసారి ఏం చించేది లేదు, నీకు ముందే చెప్పిన సంతకం పెడతాప్పుడు చెప్పాను నీకు నేను. చూసుకో మేడం, సంతకమే పెట్టినావు దో చూసా. మేడం చూస్తుంది. ఏం అవసరం లేదు నాయన, మళ్ళా గుంతుకుపోయినా తప్పించింది ఆయన. యాదో 2 సరుకులు తీసుకొని కొనుక్కొని పోయితే అయిపోతుండే అనవసరంగా. అందుకే అర్థమైందా, ఎవరి విషయాల్లో తల దూసకూడదు, ఉచిత సలహాలు ఇవ్వకూడదు. చూసి ఒక అవునా అవునా అని అంటున్నా. ఇక్కడ కూర్చుని గిచ్చుని ఏం పడకూడదు. అవును కదా మేడం. డాలర్లు అంటే నువ్వు కూడా తల దూస్తుంది కదా మేడం, డాలర్లే అని. అవును, అప్పుడు యూట్యూబ్ లో చూసి అదే అనుకో, నాకేం తెలుసు. యూట్యూబ్ లో చేసి మా చదువు వస్తుందంటే ఏం మేడం చదువుకున్న లెక్క లాంటివే. ఎప్పుడు పోలేదు కదా మేడం అమెరికాకి. సరేలే మేడం, నా దళిద్ర బట్టలు ఫస్ట్ అలంపూర్ పోయి రావాలి. పోయిరాపో వస్తాం మేడం. మంచిది చల్ల పోయిరాపో. ఇటు సింగశాసాలు చేసి ఇట్టనే ఉంటది, మరి బిల్డప్ పోతే ఇట్టనే ఉంటది. అమ్మా తల్లి దేవుడా సాయిబాబా, ₹4,00,000 నాకు ఇప్పించిన తండ్రి సాయిరా. అమ్మా నేను ఎవరికి మోసం చేయను, అందుకే నా డబ్బులు నాకు వచ్చేసిన తల్లి.